సాంబయ్య గారు, 21వ శతాబ్దంలో మనం విజయాలను సాధించాలంటే 10 రకాల స్కిల్స్ కావాలట. రాసుకుంటారా? 10 రకాల సూత్రాలు ఇంపార్టెంట్ అంట. రాసుకుంటానంటే చెప్తాను. ఒకసారి థంబ్ చూపించండి. రాసుకుంటాను సార్ అంటే చెప్తాను. ఈ 21వ శతాబ్దంలో మనం విజయాన్ని సాధించాలంటే 10 రకాల సూత్రాలు కావాలంట. నంబర్ 1 ఏంటంటే రాసుకునేవాళ్ళు నంబర్ 1 ఏంటంటే నిరంతరం కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడం. నంబర్ 1 ఏంటంటే సూత్రం నిరంతరం కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడం. నంబర్ 2 నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం. నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం. నంబర్ 3 నిరంతర కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడం. నంబర్ 4 నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టడం. 5, 6, 7, 8, 9, 10 ఏంటంటే అవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయంట మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకనంటే కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడం అనేది జీవితాంతం మనం చేస్తూనే ఉండాలట. మరి నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి సార్? నేర్చుకున్న దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. అప్పుడు మనం అనుకున్నయన్నీ కూడా సాధించొచ్చు, విజయాలు పొందొచ్చు అని చెప్పేసి చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు చెప్తున్నారు. జీవితంలో మనం ఎదగాలి అంటే, జీవితంలో మనం ఎదగాలి అంటే, మన శక్తిని మనం పెంపొందించుకోవాలంటే, ఆ ఎదగాలి అనేటువంటి కోరిక మనల్ని మన శక్తిని మనం పెంచుకోవాలి అనేటువంటి ఆశ 2 ఉండాలి. అవునా కాదా? సుబ్బారావు గారు ఒకసారి, సాంబయ్య గారు, బాలకృష్ణ గారు అవునా కాదా? ఒకసారి థంబ్ చూపిస్తుండండి. చాలా మంది వీడియో ఆఫ్ చేసుకొని ఉన్నారు. స్వామినాయుడు గారు నిజమా కాదా? Yes, ఒకసారి sir. థంబ్ చూపించండి. మరి మనల్ని మనం ఎదిగేలా చేసుకోవాలి. అలానే శక్తిని పెంపొందింపజేసేలా చేసుకోవాలి అంటే ఎవరు కృషి చేయాలి? అంటే మనకు మనమే కృషి చేయాలి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. ఆత్మ ఇవ హ్యోత్మనో బంధువు ఆత్మ ఇవ రిపురాత్మనః అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు. నేను ఎదగాలంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి నాయనా. ఎవరు ఉద్ధరించేటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు. నువ్వు ఎదగాలి, నీ శక్తిని నువ్వు పెంచుకోవాలంటే నువ్వే కృషి చేయాలి అంటారాయన. ఎదగాలి అనగానే ఒక స్టోరీ గుర్తొచ్చింది నాకు. ప్రపంచంలో ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి శిఖరం ఏంటి? అంటే ఎవరెస్ట్ అంటున్నాం. అవునా గదా! ఎవరెస్ట్ అనేది అత్యంత ఎత్తైనటువంటి మౌంటైన్ అని అంటున్నాం. అంటే చూడండి ఎన్ని ఫీట్స్ ఉంటుందంటే 8848 అడుగులు అని చెప్తున్నాం. దాన్ని ఎక్కడానికి, దాన్ని అధిరోహించడానికి దాదాపుగా ఒక 300 మంది ట్రై చేశారట. పాపం వాళ్ళు అధిరోహించలేక అక్కడి నుంచి జారి పడిపోయి వాళ్ళు ఏమైపోయారో, వాళ్ళ శవాలు ఏమున్నాయో కూడా ఎవరికీ తెలీదట. అలాంటి ఎవరెస్ట్‌ని ఎక్కడానికి మొట్టమొదటిగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు ఎవరికైనా తెలిస్తే అన్‌మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. ఎవరు అంటే యెస్, టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీ. గ్రేట్ స్వామి గారు. సూపర్ గ్రేట్. వాస్తవం. చూడండి వాళ్ళిద్దరు ట్రై చేశారంట. ట్రై చేసినప్పుడు సిట్యుయేషన్ టైం చూస్తే మనం 1921లో ట్రై చేశారు వాళ్ళు. అప్పటి నుంచి ట్రై చేసి 1953 మే 29న దాన్ని అధిరోహించారు. అంటే చూడండి 21 నుంచి 53 అంటే ఎన్ని సంవత్సరాలు? దాదాపు 32 సంవత్సరాలు. అవునా కదా? అయితే ఎన్ని సార్లు ట్రై చేశారో తెలుసా అండి? దాదాపుగా 19 సార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. 20వ కూడా ట్రై చేశారు. 95% ఎక్కేసారు. ఇంకా 5% మిగిలింది. విజయాన్ని సాధించాము అనేటువంటి సిట్యుయేషన్‌లో అక్కడి నుంచి జారి కింద పడిపోయారట. పడిపోయిన తర్వాత ఒక ఆలోచన ఏంటో తెలుసా? ఎదగాలి అనేటువంటి మాట వచ్చింది కాబట్టి ఈ స్టోరీ మీకు చెప్పాను. అప్పుడు ఆ సి ఎవరెస్ట్‌ని చూస్తూ ఛాలెంజ్ చేశాడంట ఎడ్మండ్ హిల్లరీ. ఏమనో తెలుసా? "ఏమే పర్వతమా! నువ్వు ఎదగలేవు. కానీ నేను ఎదుగుతాను." ఎదగటం అంటే ఫిజికల్‌గా కాదు మై డియర్ ఫ్రెండ్స్. మానసికంగా, మైండ్ సెట్ పరంగా. నేను ఎదుగుతాను. మళ్ళీ నిన్ను అధిరోహించి తీరతాను అని చెప్పేసి ఛాలెంజ్ విసిరి అక్కడి నుంచి వెనక్కొచ్చేసిన తర్వాత మళ్ళీ కృషి చేసి 21వ ప్రయత్నం చేశారు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరెస్ట్‌ని అధిరోహించి తీరారు.
దాని తర్వాత ఈ రోజు చూడండి, ఎవరెస్ట్‌ని ఎక్కినటువంటి మొట్టమొదటి వ్యక్తులు ఎవరు అంటే వాళ్ళిద్దరి పేర్లే ఉన్నాయి. ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెన్సింగ్ నార్కే అని. అంటే జీవితంలో మనం ఎదగాలి, మన శక్తిని మనం పెంపొందింపజేసుకోవాలి అని అన్నప్పుడు డెఫినిట్‌గా మనకి మనమే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాంటి క్రమంలో ఈ టీటీడబ్ల్యూఎస్ అనేది ఈ స్టోరీ ఎందుకు సార్ మాకంటే ఎదగాలి అనేటువంటి అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాప్ అనేది ఇంపాక్ట్ ఫౌండేషన్ అందించేది అందరికీ కావాలి. నేను నా శక్తిని పెంపొందింపజేసుకోవాలి సార్ అని అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఇంపాక్ట్ ఫౌండేషన్ అందించేటువంటి ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాప్ అందరికీ కావాలి. కాబట్టి ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాప్‌లో ఏమి నేర్పుతారు? అంటే ఏమి నేర్పినా కూడా నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఏమి నేర్పుతారనేది నేను వన్ బై వన్ మీకు కొన్ని చెప్తాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇందాకే చెప్పాను. మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి ఉండాలి. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో. పుడమిలో అణువణువు నీవే, పరవశించుట నేర్చుకో. జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. గాయపడకుండా హృదయం గేయమవుతుందా? కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా? ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా? అలకు భయపడితే నావా దరికి చేరేనా? ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా? ఓర్పును చవి చూడకుండా మార్పుకు తావున్నదా? శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. మనల్ని మనమే శిల్పంగా తయారు చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆ తయారు చేసేటువంటి క్రమంలో శిలా మనమే, శిల్పి కూడా మనమే. చివరిగా శిల్పంగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. దానికి మనం రెడీగా ఉండాలి. మీరందరూ రెడీగా ఉంటే, ఆ రెడీగా ఉన్నాము సరే నాకు తంబు చూపిస్తే ఈ టీటీడబ్ల్యూఎస్‌లో ఏమి నేర్పుతారనేది నేను మీకు చెప్పదలుచుకున్నా. నేర్చుకోవడం మీ అందరికి ఇష్టమేనా? నేర్చుకోవడం మీ అందరికి ఇష్టమేనా? నేర్చుకున్నటువంటి విషయాలని నేర్పించడం కూడా మీకు ఇష్టమైతే ఒకసారి తంబు చూపించండి. అయితే మీరందరూ కూడా తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన కోర్స్ ఏంటంటే ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాప్ ఇంపాక్ట్ ఫౌండేషన్ అందించేటువంటి విషయం. ఏంటి సార్? మనం ఏ వృత్తిలో ఉన్నా, మనం ఎలాంటి విద్యార్థి దశలో ఉన్నా, మనం ఏ వ్యాపారం చేస్తున్నా, మన యొక్క వ్యక్తిగత విషయాలు గాని, లేదా వ్యక్తిగత విషయాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానంతో పాటు, జ్ఞానంతో పాటు నైపుణ్యాలు కూడా ఉండడం అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా కావాల్సినటువంటి పరిస్థితులు. యెస్ ఆర్ నో? అవన్నీ చాలా చాలా అవసరమా కాదా? అవన్నీ చాలా అవసరమా కాదా? జ్ఞానం కావాలి, నైపుణ్యాలు కూడా కావాలి. అయితే ఇంపాక్ట్ ఫౌండేషన్‌లో 4 రకాల అంశాలని మీ అందరికీ కూడా టీటీడబ్ల్యూఎస్‌లో అందించబోతుంది. మొట్టమొదటిది ఏంటి సార్ అంటే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. చాలా మందికి నలుగురిలో మాట్లాడడం తెలీదు. ఎలా మాట్లాడాలో తెలీదు. మాట్లాడేటప్పుడు ఎలాంటి పదాలని వాడాలో తెలీదు. మాట్లాడేటువంటి విషయ పరిజ్ఞానం మనం ఏ విధంగా పెంపొందించుకోవాలో తెలీదు. మాట్లాడేటప్పుడు కేవలం మాటల ద్వారానే కాదు, ఆడియో ఒకటే కాదు, బాడీ లాంగ్వేజ్ కూడా పనిచేస్తుంది. బాడీ లాంగ్వేజ్ దానికంటే ఎక్కువగా మాట్లాడుతుంది అనేటువంటి విషయం తెలీదు. లేదు అవతల వాళ్ళు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా అద్భుతంగా వాళ్ళు ఆస్వాదించాలి అంటే వాయిస్ మాడ్యులేషన్ చేయాలనేటువంటి విషయం మనకు తెలీదు. మై డియర్ ఫ్రెండ్స్, ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి మనకి ఇక్కడ కొన్ని నేర్పుతారు. ఏంటవి అంటే స్టేజ్ ఫియర్. చాలా మంది మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే స్టేజ్ ఫియర్ ఉండటం వల్ల మాట్లాడరు. ఆ స్టేజ్ ఫియర్ అంటే ఏంటో ఒక
అద్భుతమైనటువంటి స్పీకర్ వచ్చి ఒకరోజు మీకు గంట సేపు సెషన్ చెప్తారు. స్టేజ్ ఫియర్ ఎందుకు వస్తుంది, దాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలి, దానికి టెక్నిక్స్ ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆ సెషన్లో చెప్తారు. దాని తర్వాత ఎందుకు మాట్లాడరు సార్, కంటెంట్ లేకపోవడం వల్ల, కంటెంట్ని తయారు చేసుకోలేకపోవడం వల్ల మనం మాట్లాడలేము. ఆ కంటెంట్ తయారు చేసుకోవడం ఎలా, ఎలాంటి కంటెంట్ తయారు చేసుకోవాలి, ఎక్కడి నుంచి సేకరించుకోవాలి అనేటువంటి విషయాలని నేర్పడానికి ఒక అద్భుతమైనటువంటి ట్రైనర్ వస్తారు. అలానే బాడీ లాంగ్వేజ్, ఇప్పుడు నేను చెప్పాను, మాట కంటే కూడా బాడీ లాంగ్వేజ్ అనేది 55%, 100లో 55% పనిచేస్తుంది. చూడండి ఒకసారి, నేనేమి మీకు చెప్పట్లేదు, నేనేం చేస్తున్నానో మీరు చెప్పేస్తారు చూడండి. నన్ను అబ్జర్వ్ చేయండి. ఏం చేశాను, ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మీకు 100% కమ్యూనికేట్ అయిపోయింది నేను చేసినటువంటి విషయం, నేను చెప్పాలనుకున్న విషయం. చూసారా, బనానా తిన్నాను, మీకు 100% తెలిసిపోయింది. అంటే బాడీ లాంగ్వేజ్ అనేది వాయిస్ కంటే కూడా, ఆడియో కంటే కూడా బాడీ లాంగ్వేజ్ ముందుగా 100% విషయాన్ని కమ్యూనికేట్ చేస్తుంది. అలాంటి బాడీ లాంగ్వేజ్, ఒక ట్రైనర్కి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఏ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, ఏ విధమైనటువంటి ఐ కాంటాక్ట్ ఉండాలి, ఏ విధమైనటువంటి గెస్చర్స్ ఉండాలి, ఏ విధమైనటువంటి హ్యాండ్ మూమెంట్స్ ఉండాలి, ఇలాంటివన్నీ కూడా అద్భుతమైన స్పీకర్ చెప్తారు. దాని తర్వాత వాయిస్ మాడ్యులేషన్ అన్నాను. అంటే అవతల వాళ్ళు కట్టుపడేసేలాగా ఒక చక్కటి శ్లోకం కానీ, ఒక చక్కటి పద్యం కానీ, లేకపోతే ఒక చక్కటి కొటేషన్ కానీ, ఒక చక్కటి స్టోరీ కానీ, అలాంటివి మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎలాంటివి యూజ్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఒక అద్భుతమైనటువంటి ట్రైనర్ వచ్చి ఒక సెషన్ చెప్తారు మీకు. అర్థమైందా? అలా ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక లెవెల్ అండి, ఒక రకమైనది. రెండవది ఏంటి సార్ అంటే, డిజిటల్కి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ ఒక ట్రైనర్కి కానీ, లేదా ఒక ప్రతి కూడా ఏదైనా సరే మనం చేస్తున్నాం, ఏదైనా సరే మనం డెవలప్ అవ్వాలి అంటే తప్పనిసరిగా మనకి ఏం కావాలంటే ఈ రోజుల్లో డిజిటల్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా కావాలి. ఒక పోస్టర్ తయారు చేసుకోవటం ఎలా, లేదా ఒక వీడియో తయారు చేసుకోవటం ఎలా, లేదా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పీపీటీలు ఎలా తయారు చేసుకోవాలి, పీపీటీ తయారు చేసుకుంటేనే ఈ రోజు మనం ట్రైనర్గా ముందుకెళ్ళి సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంటి పీపీటీలు ఎలా ప్రెజెంటేషన్ మనం తయారు చేసుకోవాలి, అలానే గూగుల్ ఫామ్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి డిజిటల్ పరమైనటువంటి విషయాలన్నీ కూడా ఒక 4 క్లాసులు 5 క్లాసులు మనకు నేర్పడం అనేది జరుగుతుంది. జూమ్ ఎటిక్విట్స్ అంటే ఏంటి, అసలు జూమ్ని ఏ విధంగా మనం ఆన్లైన్లో ఏ విధంగా మనం క్లాసులు చెప్పుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా రెండవ ప్రధానమైనటువంటి అంశాల్లో డిజిటల్ పరమైనటువంటి క్లాసెస్ ఉంటాయి. ఇక మూడవది, మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో ఇందాక చెప్పాను, నేర్చుకోవాలని మీకుందా, నేర్పించడం మీకు ఇష్టమేనా అని అడిగాను. అలాంటివి నేర్పేటువంటి విషయాలు ఏంటయ్యా అంటే, టీడీడబ్ల్యూఎస్లో వ్యక్తిత్వ వికాసంతో పాటు మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడం కోసం కావలసినటువంటి నైపుణ్యాలను మనం నేర్చుకొని, మై డియర్ ఫ్రెండ్స్, మీరు 10 మందికి నేర్పేటువంటి అవకాశాలని ఒకే చోట 25 రోజుల నుంచి దాదాపు 30 రోజులు నేర్పేటువంటి ఒకే ఒక కోర్స్ ఏంటంటే టీటీడబ్ల్యూఎస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ అందించేటువంటి వర్క్షాప్. అంటే దాదాపు 25 రోజులు ఆన్లైన్లో ఉంటుంది, ఒక 2 రోజులు ఆఫ్లైన్లో ఉంటుంది. అందులో అద్భుతమైనటువంటి ప్రసంగం చేసేటువంటి వక్తలాగా ఎలా తయారు చేయాలి అనేటువంటి విషయాల్లో ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ సంబంధించిన కొన్ని పాయింట్స్ అయితే, డిజిటల్ మార్కెట్కి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ అయితే, కొన్ని టాపిక్స్ అయితే, నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఇక్కడ మనకి లైఫ్ స్కిల్స్ అంటే జీవిత నైపుణ్యాలు. జీవిత నైపుణ్యాలు అంటే ఏంటి సార్, అసలు జీవిత నైపుణ్యం అంటే ఏంటి? మన జీవితాన్ని మనం చక్కగా క్రమశిక్షణతో సమర్థవంతంగా జీవించడానికి అంతర్గతంగా ఉన్నటువంటి నైపుణ్యాలన్నింటినీ కూడా అభివృద్ధి పరిచేటువంటి నిరంతరమైనటువంటి ప్రయత్నం ద్వారా మనం సాధించడానికి చేసేటువంటి నైపుణ్యాలనే జీవిత నైపుణ్యాలు అంటారు, లైఫ్ స్కిల్స్ అంటాం. ఇలాంటి లైఫ్ స్కిల్స్ లో మీకు కొన్ని టాపిక్స్ చెప్తాను. అలాంటి కొన్ని టాపిక్స్ ని అద్భుతమైనటువంటి స్పీకర్స్, గొప్ప గొప్ప స్పీకర్స్ ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు వచ్చి రోజుకొక సెషన్ ని నేర్పుతారు. అందులో నంబర్ 1 లైఫ్ స్కిల్స్ లో మనకి ప్రధానమైనటువంటిది ఏంటి సార్ అంటే సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ జాగృతి. మన గురించి మనకి సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటి సార్, మన సామర్థ్యం ఏంటి, మనకున్నటువంటి పరిమితులు ఏంటి, అసలు మన ఇష్టాయిష్టాలు ఏంటి, మన యొక్క ఆకాంక్షలు ఏంటి అనేటువంటివి గుర్తించేటువంటి నైపుణ్యాన్ని సెల్ఫ్ అవేర్నెస్ అంటాం.
మోహిత్ గారు. అంటే మై డియర్ ఫ్రెండ్స్, స్వాట్ అనాలిసిస్ మన గురించి మనం స్వాట్ అనాలిసిస్ చేసుకోగలగాలి. అంటే మనలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్ ఏంటి అలా? మనలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి? మనలో ఉన్నటువంటి వీక్‌నెసెస్ ఏంటి? మనలో మనకున్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి? మనకున్నటువంటి థ్రెట్స్ ఏంటి? ఇలాంటి విషయాలని మన గురించి మనం పూర్తి స్థాయిలో తెలుసుకొని, మన సామర్థ్యాన్ని మనం తెలుసుకొని, మన పరిమితులేంటో మనం తెలుసుకొని, మన ఇష్టాయిష్టాలేంటో మనం తెలుసుకొని, మన ఆకాంక్షలేంటో మనం తెలుసుకొని, వాటిని గుర్తించేటువంటి నైపుణ్యం ద్వారా మనం ఎదగాలి. అలాంటి గొప్ప సెషన్ ఎంపతి అంటే సహానుభూతి. ఫర్ ఎగ్జాంపుల్ సానుభూతి వేరు, సహానుభూతి వేరు. సానుభూతి అంటే అవతల వాడు అయ్యయ్యో! పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, తినటానికి లేదు. వాడిని మనం ఏదో ఒకటి సహాయం చేద్దామని జాలిపడేటువంటి విషయాన్ని సానుభూతి అంటాం. సానుభూతి కాదు మై డియర్ ఫ్రెండ్స్. సహానుభూతి మీన్స్ ఏంటంటే ఏదైనా సరే ఒక వ్యక్తికి ఒక సమస్యొచ్చింది. ఆ సమస్యలో ఆయన కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ సమస్య వైపు నుంచి అతను స్పందించినప్పుడు మనం కూడా దాన్ని అతని వైపులోకి అతని యొక్క ప్లేస్‌లో మనం ఉండి ఆలోచన చేసేటువంటి తత్వాన్ని సహానుభూతి అంటున్నాం. ఎంపతి అంటున్నాం. అంటే ఇతరుల పాత్రలో ప్రవేశించి ఆ యొక్క సిట్యుయేషన్‌ని మనం ఆలోచించేటువంటి నైపుణ్యం. దాన్ని మనం ఏమంటున్నామంటే ఎంపతి అంటున్నాం. అలాంటి ఎంపతి ఉంటేనే ఈ రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించినటువంటి సమస్యలు గాని, లేదా విషయాలు గాని, ఆ యొక్క సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మనం అర్థం చేసుకొని, మనం ప్రవర్తించేటువంటి పరిస్థితులుంటాయి. కాబట్టి అలాంటి ఎంపతి గురించి చెప్పడానికి ఒక అద్భుతమైన స్పీకరొస్తారు. ఈ రోజుల్లో ప్రధాన సమస్య ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. సమస్యని పరిష్కరించడం చాలా చాలా కష్టం. అలాంటిది లైఫ్ స్కిల్. ఆ లైఫ్ స్కిల్‌ని మనం ఏ విధంగా చేయాలి? అంటే మనకొక సమస్యొచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. మనకి అందుబాటులో ఉన్నటువంటి ప్రత్యామ్నాయాల నుంచి ఒక శ్రేష్టమైనటువంటి దాన్ని, ఒక యోగ్యమైనటువంటి దాన్ని, ప్రత్యామ్నాయంగా మనం ఒక దాన్ని ఎంచుకొని, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి దాన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటి స్కిల్ అంటారు. అలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి. ప్రాబ్లమ్స్‌ని ఎలా ఫేస్ చేయాలో తెలియకనే చాలామంది వాళ్ళ జీవితాలని ముగించేసుకుంటున్నారు. యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో ఒకసారి థంబ్ చూపించండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ని మనం నేర్చుకోవాలి. అలాంటి స్కిల్‌ని ఏ విధంగా మనం పెంపొందించుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డెసిషన్ మేకింగ్ స్కిల్స్. మై డియర్ ఫ్రెండ్స్, నిర్ణయాలు తీసుకోవడం కూడా తెలీదు చాలా మందికి. ఎలాంటి నిర్ణయాలు? సమస్య వచ్చినప్పుడు సమస్యను మనం సాధించేటువంటి ప్రక్రియలో ఏం చేస్తాం సార్? డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా చాలా సమస్యాత్మకంగా అవుతుంది. కరెక్ట్ టైమ్‌లో కరెక్ట్ డెసిషన్ తీసుకునేవాడు అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తాడు. అవునా కదా? కరెక్ట్ టైమ్‌లో డెసిషన్ అనేది కరెక్ట్‌గా తీసుకోలేని వాడు సక్సెస్‌ని పొందలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు. యెస్ ఆర్ నో? చాలామంది సరైన నిర్ణయాలు తీసుకోలేక, విజయాన్ని సాధించలేక బాధపడుతూ ఉంటారు. ఒక కవి చెప్తాడు, "బాధపడినంత మాత్రాన బరువు దిగినట్లు కాదు" అంటాడు. ఎంత గొప్ప మాట చూడండి. డెసిషన్ కరెక్ట్‌గా తీసుకోకుండా ఫెయిల్ అయిపోయి బాధపడితే ప్రయోజనం ఏముంది? బాధపడినంత మాత్రాన బరువు దిగినట్లు కాదు. తెల్లవారినంత మాత్రాన కళ్ళ చెదిరినట్లు కాదు. లోకులు వేలెత్తి చూపించినంత మాత్రాన ముద్దాయివైనట్లు కాదు. విజయం దక్కనంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదు. పోరాడు మిత్రమా పోరాడు అంటాడు. 10 సార్లు 10 సార్లు కింద పడితే 11వ సారి లెగు. లేదా 10 సార్లు ఫెయిల్ అయితే 11వ సారి ప్రయత్నం చేయి. లేదు 20 సార్లు ఫెయిల్ అయితే 21వ సారి ప్రయత్నం చేస్తూ ఉండు. 100 సార్లు ఫెయిల్ అయితే 101వ సారైనా సరే నువ్వు మళ్ళీ ప్రయత్నం చేయి విజయాన్ని సాధిస్తావంటాడు. 100 సార్లు పడితే 101వ సారైనా సరే నువ్వు లేచి మళ్ళీ ప్రయత్నం చేయాలి అంటాడు. అలా ప్రయత్నం చేస్తేనే విజయాలొస్తాయి మనకి. అర్థమైందా? కాబట్టి ఈ యొక్క డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి కూడా చాలా 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 అద్భుతం. సార్ నేను కింద పడిపోయాను. నన్ను ఎవరు లేపరా సార్ అంటే ఎవరు లేపరు. ఎవరి పరిస్థితులు వాళ్ళకున్నాయి. యెస్ ఆర్ నో? నువ్వే లెగాలి. నువ్వే తెలుసుకోవాలి. నిన్ను నువ్వే డెవలప్ చేసుకోవాలి. నువ్వే మళ్ళీ ఒకప్పుడు మన బైక్స్ అన్నిటికి కూడా కిక్ స్టార్ట్ ఉండేది. యెస్ ఆర్ నో? బైక్స్ అన్ని ఎలా స్టార్ట్ చేసేవాళ్ళం? కిక్ ఉండేది. దాని తర్వాత ఏమైందండి? సెల్ఫ్ స్టార్ట్. యెస్ ఆర్ నో? మనం మనం కింద పడినప్పుడు ఎవరు మనకి లేపటానికి రారు మై డియర్ ఫ్రెండ్స్. మనకి మనం లేచి నిలబడాలి. మళ్ళీ
బౌన్స్ బ్యాక్ అవ్వాలి, జీవితంలో ఎదగాలి, గొప్ప విజయాలు సాధించాలి. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్ నాకు, ఏం పర్వాలేదు వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక అద్భుతమైనటువంటి వేణుగోపాల్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మిల్తే హై జుల్తే హై లోగ్, జబ్ తక్ 4 పైసే హై, గరీబీ మే కోయి నహీ పూछతా, హజరత్ ఆప్ కైసే హై అంటారు ఆయన. ఒక అద్భుతమైన కవి, ఎంత గొప్ప మాట చూడండి. మన దగ్గర 4 డబ్బులు ఉన్నాయంటే బ్రహ్మాండంగా అందరూ కూడా ఫ్రెండ్స్ వస్తారట. వర్షం విపరీతంగా పడితే కప్పలన్నీ కూడా వచ్చినట్టుగా. డబ్బులు లేవు, మనం పేదవాళ్ళుగా మారిపోతే అసలు ఆ పేదరికంలో నువ్వు ఎలా ఉన్నావో కూడా కనుక్కోవడానికి ఎవరు రారంట మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు నిజంగానే రారు. ఆ సమస్యల్లో నువ్వు ఎదగాలి, నిన్ను నువ్వు బౌన్స్ బ్యాక్ చేసుకొని గొప్ప స్థాయికి నువ్వు చేరాలి అంటే తప్పనిసరిగా డెసిషన్ మేకింగ్‌లో నువ్వు కింగ్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాంటి లైఫ్ స్కిల్ నేర్పడానికి ఒక అద్భుతమైనటువంటి స్పీకర్ వస్తాడు. సార్ ఈ రోజుల్లో నేను ఎదగాలి. ఎదగాలంటే ఏం కావాలి సార్? మాట కావాలి, మాట్లాడటం కావాలి, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ప్రతిభాపూర్వకమైనటువంటి భావ వ్యక్తీకరణ కావాలి. ప్రతిభాపూర్వకమైనటువంటి భావ వ్యక్తీకరణ అంటే తన ఆలోచనలను మంచి మాటల ద్వారా గాని, మంచి శారీరక భాష ద్వారా గాని, మనం ఎదుటి వ్యక్తికి మనం అనుకున్నటువంటి విషయాన్ని చేరవేసేటువంటి ఆ యొక్క భావన ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నామంటే భావ వ్యక్తీకరణ అంటున్నాం. అలాంటి భావ వ్యక్తీకరణ, అలాంటి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ మనకు వచ్చుండాలి. ఆ కమ్యూనికేషన్ లేకపోతే ఈ రోజులలో మనం విజయాలు సాధిస్తున్నామా అండి స్వామి గారు? విజయాలు సాధించేటువంటి పరిస్థితులు అసలు లేవు. చూడండి, ఇంటర్వ్యూస్‌లలో అందరూ కూడా ఫెయిల్ అవుతున్నారట. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అందరూ 85% 100 మంది ఇంటర్వ్యూ చేస్తే 85% ఫెయిల్ అవుతున్నారంట. కారణం ఏంటి అంటే నీకు తెలిసిన విషయాన్ని ఏదో ఒక భాషలో ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా కరెక్ట్‌గా కమ్యూనికేట్ చేయటం వాళ్ళకి రావట్లేదండి. కమ్యూనికేషన్ అనేది రాకపోతే నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా ఎదిగేటువంటి పరిస్థితి లేదు. అలాంటి కమ్యూనికేషన్ అంటే ఏంటి? నీకు జ్ఞానం బాగా తెలుసు. నాలెడ్జ్ ఈజ్ పవర్. యెస్ ఆర్ నో? నాలెడ్జ్ ఈజ్ పవర్. యాక్సెప్ట్ చేస్తారా? నాలెడ్జ్ ఈజ్ పవర్. యెస్ ఆర్ నో? 100%ఆ? నేను 50% అంటాను. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే నేను 100% కాదంటాను. అమ్మో! అందరూ కోపంగా ఉన్నారు. నన్ను తిట్టడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. అంటే నా వ్యూ చెప్తాను చూడండి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే 50% అంటాను. ఎలా అంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ మీన్స్ ఒక వ్యక్తికి సిగరెట్ తాగటం అలవాటుందండి. సిగరెట్ తాగేటప్పుడు సిగరెట్ పెట్టె మీద ఏమని రాసి ఉంటుంది? సిగరెట్ తాగటం మొదలెట్టినప్పుడు సిగరెట్ తాగుతుంటే ఒక వ్యక్తి దాని మీద ఒక విషయం రాసి ఉంటుందంట. ఏమని? సిగరెట్ తాగటం, పొగ తాగటం హానికరం. ప్రాణానికి హానికరం. యెస్ ఆర్ నో? సిగరెట్ తాగేటువంటి ప్రతి వ్యక్తి కూడా దాన్ని చదువుతాడట. చదివే సిగరెట్ తాగుతాడట. అలా తాగి, తాగి 15 సంవత్సరాలు తాగిన తర్వాత ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్‌కి వెళ్ళాడంట. డాక్టర్ గారిని చూపిస్తే డాక్టర్ గారు, "నీ ఆరోగ్యం బాగా దెబ్బతింది. నీ లంగ్స్ పాడైపోయినియి. నువ్వు, నువ్వు చివరి రోజుల్లో ఉన్నావు" అని చెప్పాడంట. అలాంటప్పుడు ఏమన్నాడో తెలుసా ఆయన? "డాక్టర్ గారు, ఈ విషయం నాకు తెలిస్తే నేను అసలు తాగేవాడినే కాదు సార్. నాకు తెలీదు సార్" అన్నాడంట. కానీ ప్రతి సిగరెట్ ప్యాకెట్ మీద ఏమని ఉంటుంది? ఏమని ఉంటుంది? అతనికి తెలుసా లేదా? అతను రోజు తాగేటప్పుడు చదివాడా లేదా? నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే తెలిస్తే పవర్ అవ్వదు. తెలిస్తే పవర్ అవ్వదు 50% అంటాను. ఎగ్జిక్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్‌ఫుల్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్‌ఫుల్. నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే పవర్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. లేకపోతే రాదు. పవర్ అనేది ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు వస్తుంది. అలాంటి పవరే కమ్యూనికేషన్ స్కిల్. ఎప్పుడు నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఎప్పుడు వాడాలో, ఎంత వాడాలో, ఎలా వాడాలో, ఏ టైంలో వాడాలో నీకు తెలిసుండాలి. అలా వాడగలిగితేనే అది కమ్యూనికేషన్ స్కిల్ అవుతుంది. లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్ అవ్వదు. అలాంటి కమ్యూనికేషన్ స్కిల్‌ని చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి గొప్ప స్పీకర్ వస్తారు. క్రిటికల్ థింకింగ్ అనేటువంటి క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అంటే విమర్శనాత్మకమైనటువంటి ఆలోచన. ఎలా ఉండాలది? సమాచారాన్ని విశ్లేషించి వాటిలో ఉన్నటువంటి గుణదోషాలన్నిటిని కూడా మనం స్థూలంగా పరీక్షించేటువంటి నైపుణ్యం. మనం ఒక విషయం మీద మాట్లాడేటప్పుడు విమర్శనాత్మకంగా ఉండాలి. కానీ అవతల వాడికి కోపం రాకూడదు. ఓహో! ఇది నిజమే కదా! ఆ టాపిక్ మీద అతను ఆలోచించగలగాలి. కోప్పడకుండా నువ్వు చెప్పేదేంటే నాకు అనకుండా
ఇది 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 ఇలా ఆలోచిస్తే బాగుంటది సార్ అని మనం ఏం చేయగలగాలి అంటే సమాచారాన్ని పూర్తిగా విశ్లేషించగలిగి దాంట్లో ఉన్నటువంటి గుణదోషాలన్నింటినీ కూడా మనం స్థూలంగా పరీక్షించేటువంటి నైపుణ్యాన్ని విమర్శనాత్మకమైన ఆలోచన అంటాం. క్రిటికల్ థింకింగ్ అంటున్నాం. అలాంటి క్రిటికల్ థింకింగ్ స్కిల్ ఎలా చేయాలి? ఆ స్కిల్ అంటే ఏంటి అసలు? అనేటువంటి అద్భుతమైనటువంటి టాపిక్‌ని చెప్పడానికి ఒక స్పీకర్ వస్తారు. క్రియేటివ్ థింకింగ్, సృజనాత్మకమైనటువంటి ఆలోచన. క్రిటికల్ థింకింగ్ వేరు, క్రియేటివ్ థింకింగ్ వేరు. అంటే మూస పద్ధతిలో అందరిలాగా ఆలోచించడం కాదు. ఔట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్, లాటరల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ అనేటువంటి క్రియేటివ్ థింకింగ్‌ని మనం ఎలా చేయాలి? మీ అందరికీ ఒక క్వశ్చన్. 1 = 5, 2 = 10, 3 = 15, 4 = 20, 5 ఎంత? 25. అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు అక్కడ. సార్ 5 సార్. అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. సార్ 5 సార్ 5. 25 సార్. ట్రై చేయండి, పర్వాలేదు, ట్రై చేయండి. 25 సార్. మళ్ళీ చెప్పనా? 25. మళ్ళీ చెప్తాను చూడండి. 1 = 5, 2 = 10, 3 = 15, 4 = 20, 5 ఎంత? 25 సార్. అన్మ్యూట్ చేసి చెప్పొచ్చు ఎవరన్నా ఒకళ్ళు. 25 సార్. 25. మై డియర్ ఫ్రెండ్స్, 5 = 25 అంటాం మనం. అవునా కదా? 10. అవునా కదా? చాలా మంది 5 = 25 అంటారు. 1 = 5 ఒక సార్. కొంచెం క్రిటికల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ గా మనం ఆలోచిస్తే 5 సార్. 1 = 5 అయినప్పుడు 5 = 1 అవుతుందిగా. ఎస్ ఆర్ నో? 5 = 1. అది క్రియేటివ్ థింకింగ్, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్. జనరల్ గా 1 = 5, 2 = 10 అన్నాం కాబట్టి 5ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి 5 = 25 అనుకుంటాం. 90%, 80% అలా అనుకుంటాం. కానీ 1 = 5 అయినప్పుడు 5 = 1 కదా అని చెప్పేసి ఆలోచించేటువంటి ఆ యొక్క బ్రెయిన్స్ 20% ఉంటాయి. అది క్రియేటివ్ థింకింగ్. అలాంటి క్రియేటివ్ థింకింగ్ అంటే మూస పద్ధతుల్లో కాకుండా కొత్తగా ఎలా ఆలోచించాలి అనేటువంటి క్రియేటివ్ థింకింగ్ ని చెప్పడానికి గొప్ప స్పీకర్ వస్తారు. ఇంటర్పర్సనల్ స్కిల్స్, పరస్పర వ్యక్తిగత సంబంధాలని ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి అనేటువంటి గొప్ప స్కిల్స్ ని నేర్పడానికి ఒక అద్భుతమైన స్పీకర్ వస్తారు. ఏంటి ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే? నిత్య జీవితంలో ఎల్లప్పుడూ తన సహచరులందరితో కూడా లేదా తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా, తన రిలేటివ్స్ అందరితో కూడా, తన కొలీగ్స్ అందరితో కూడా ఎలాంటి సత్సంబంధాలని, ఎలాంటి ఆత్మీయతని పెంపొందింపజేసుకోవాలి అనేటువంటి స్కిల్స్ ని నేర్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి టాపిక్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. అవన్నీ మనకు కావాలొద్దా? చూడండి, ఒక ఫాదర్ పిల్లలతో ఎలా ఉంటారో తెలియట్లా, ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలియట్లా, వైఫ్ తో హస్బెండ్ ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలియట్లా, హస్బెండ్ తో వైఫ్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలియట్లా, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నామో తెలియట్లా, లేదా కొలీగ్స్ దగ్గర ఏ విధంగా మనం బిహేవ్ చేస్తున్నామో తెలియట్లా. ఇలాంటివన్నీ మనకి స్నేహపూర్వకమైనటువంటి సత్సంబంధాలని మనం మెయింటైన్ చేయాలి అని అంటే తప్పనిసరిగా ఇంటర్పర్సనల్ స్కిల్స్ గురించి మనం నేర్చుకోవాలా వద్దా? నేర్చుకోవాలా వద్దా? 100% నేర్చుకోవాలి. అలాంటి స్కిల్ లేదు. భావ నియంత్రణ, భావోద్వేగాల నియంత్రణ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. గొప్పవాడు ఎవడు అంటే ఎమోషన్స్ అన్నిటినీ కూడా చూపించేవాడు గొప్పవాడా? ఎమోషన్స్ అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి బ్యాడ్ ఎమోషన్స్ ఉంటాయి, 2 గుడ్ ఎమోషన్స్ ఉంటాయి. ఏ ఎమోషన్స్ ని చూపిస్తే బెనిఫిట్ ఉంటుందో క్లియర్ గా తెలిసి ఉండాలి. అదేంటి సార్ అంటే నవ్వు అనేది ఒక ఎమోషన్, ప్రేమ అనేది ఒక ఎమోషన్. సార్ నో, ప్రేమని కానీ నవ్వుని కానీ ఆ యొక్క స్నేహపూర్వకమైనటువంటి స్వభావాన్ని కానీ చూపించాలి, అవి ప్రదర్శించాలి. కానీ అవి ప్రదర్శించకుండా మనం ఏం చేస్తామంటే కోపం అనేది కూడా ఒక ఎమోషన్, దాన్ని బాగా వాడతాం. ఆ గ్రహాన్ని విపరీతంగా వాడుతూ ఉంటాం. ఎందుకంటే మనలాంటోడు ఇంకెవడు ఉండడు, మనకి ఈగో కదా. నాలాంటి జ్ఞానం ఎవరికి లేదు, నేనే అద్భుతమైనటువంటి జ్ఞానిని అనుకుంటారట ప్రతి ఒక్కళ్ళు. లేదు, మనకంటే వయసులో చిన్నోళ్ళు ఉన్నారనుకోండి, ఇక మందే ఆధిపత్యం అనుకుంటారట. కోపపడడం అనేది అందరూ చేసేటువంటి సహజ లక్షణం అంటాడు అరిస్టాటిల్.
కోప్పడటం తప్పు కాదు. కానీ ఎక్కడ కోప్పడాలో, ఏ టైంలో కోప్పడాలో, ఎవరి మీద కోప్పడాలో, ఎంతసేపు కోప్పడాలో కూడా తెలిసిన వాడే నిజమైనటువంటి వ్యక్తి అంటాడు సోక్రటీస్. అర్థమైందా అండి? ఎంత గొప్ప మాట చూడండి. కోపాన్ని అసలు ప్రదర్శించకూడదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషన్స్ అనేవి ఏవి చూపించాలి సార్? ఒక భార్య భర్త ప్రేమని పాపం డౌట్ వచ్చింది. అసలు నా మీద ప్రేమ ఉందా ఈయనకి? ఎప్పుడు చూసినా కానీ కనీసం ఐ లవ్ యూ చెప్పడు, లేదా నువ్వు బాగున్నావని చెప్పడు, లేదా నువ్వు కట్టుకున్న శారీ బాగుంది, ఈరోజు చాలా అద్భుతంగా ఉన్నావని చెప్పడేంటి అని అనుకుంటూ ఉంటుందంట. కానీ నిజంగా చెప్పాలంటే ఆ భార్య అంటే భర్తకి 100% కాదు, 200% విపరీతమైన ప్రేమ. కానీ ఎలా తెలుస్తుంది చెప్పండి? భార్య మీద ప్రేమ ఉంది భర్తకి, ఎలా? మాటల ద్వారానే చెప్పాలి. ఎస్ ఆర్ నో? ఒకసారి తమ్ము చూపించండి. మాటల ద్వారానే చెప్పాలి. లేకపోతే ఏం చేయాలి? ప్రేమ తెలియాలంటే ఏదో ఒక వస్తు రూపంలో గిఫ్ట్ అని ఇవ్వాలి. ఎస్ ఆర్ నో? కానీ ఈ రెండూ చేయలేడు పాపం. మాటలు అసలు రావంట. నాలంటాడే మాటలు మాట్లాడటం రాదు ఆయనకి. మాటల ద్వారా ఆయనకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అయితే చెప్తాడు, ఆ కురులు ఇంద్రనీలాల వనులు, ఆ కనులు అని ఆయన ఎక్స్ప్రెస్ చేస్తాడు. కానీ మనం చేయలేం. నాకు రాదు మాట్లాడటం. మరి ఎలా? ప్రేమను ఎలా చూపించాలి అంటే మనం కనీసం గిఫ్ట్ రూపంలోనే చూపించాలంట. గిఫ్ట్ కూడా మనం తీసుకెళ్ళాం. కానీ 6 నెలలకు ఒకసారి పిచ్చి మొహమా నువ్వంటే నాకు చాలా ప్రేమే అంటాడంట. నమ్ముతారా అండి? నమ్ముతారా? నమ్మరు మై డియర్ ఫ్రెండ్స్. నేను అదే చెప్తున్నా మీకు. ఎమోషన్స్ ఏవైతే నవ్వు ఉందో, ఏవైతే ప్రేమ ఉందో, ఏదైతే స్నేహం ఉందో, ఆ స్నేహాన్ని, ఆ ప్రేమని, ఆ నవ్వుని మనం చూపించాలి. ఏదైతే కోపం ఉందో, ఏదైతే జెలసీ ఉందో, ఏదైతే అవతల వాళ్ళ మీద మనకు ఉన్నటువంటి, లేదా మనకి ఉన్నటువంటి ఇగో ఉందో, ఇలాంటివి చూపించకూడదు. కానీ ఇవి మనం ఎక్కువ చూపిస్తూ ఉంటాము. చూపించాల్సినవి చూపించాం. అలాంటి ఎమోషన్స్ ని మనం ఎలా కంట్రోల్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని ఒక అద్భుతమైనటువంటి స్పీకర్ వచ్చి చెప్తారు. స్ట్రెస్ మేనేజ్మెంట్. ప్రతి ఒక్కరికి స్ట్రెస్సే ఈ రోజుల్లో. ప్రతి దాంట్లో స్ట్రెస్సే అనుకుని ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి ఒత్తిడి నుంచి మనం ఎలా బయటపడాలి అనేది కూడా అద్భుతమైనటువంటి స్పీకర్ మనకు వచ్చి చెప్తూ ఉంటారు. నేనే ఒకటే విషయాన్ని మీకు చెప్తున్నాను. స్ట్రెస్ తో మనం జీవితాన్ని చాలా మంది స్ట్రెస్ గా ఫీల్ అయిపోయి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. అర్థమైందా? నేనేమంటున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు జీవితంలో గొప్పవాడివి అని నీకు తెలియాలి అంటే ఏం చేయాలి సార్? స్ట్రెస్ ని, ఎమోషన్స్ ని కంట్రోల్లో ఉంచాలి. అందరు కోప్పడుతున్నారు అనుకోండి, నువ్వు కోప్పడకుండా నువ్వు హ్యాపీగా చక్కగా కూల్గా ఉండి నువ్వు రెస్పాండ్ అయితే అందరికంటే కింగ్ నువ్వా కదా? అందరికంటే గొప్పవాడు నువ్వా కదా? అందరికంటే గొప్ప లీడర్ నువ్వా కదా? నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వట్లేదు అనుకోండి, నువ్వు చాలా కూల్గా ఉంటున్నావు అనుకోండి, అలాంటప్పుడు అందరికంటే నువ్వు టాలెంటెడా కదా? ఎస్ ఆర్ నో? చాలా మంది అనుకుంటారు నేను పెద్ద లీడర్ని, కానీ నాకు విపరీతమైనటువంటి కొన్ని సందర్భాల్లో విపరీతమైన స్ట్రెస్ వస్తుంది సార్. సార్ మీరు మాటలు చెప్పుకుంటూ వెళ్తుంటే భలే ఉందండి, బాగుంది అనిపిస్తుంది, కానీ వాస్తవంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే అవుద్దా సార్? 100% అవుద్ది మై డియర్ ఫ్రెండ్స్. जो आप सुनते हैं उसे फर्क नहीं पड़ता, जो आप सोचते हैं उसे फर्क पड़ता, जो आप मानते हैं उसे बहुत बहुत फर्क पड़ता, जो आप करते हैं उसे बहुत 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 फर्क पड़ता అంటాడు ఒక కవి. ఎంతమంది చెప్పారనేది మీరు విన్నారనేది పాయింట్ కాదు. విన్నటువంటి దాన్ని మీరు ఏం ఆలోచిస్తున్నారు, దాన్ని ఎలా తీసుకుంటున్నారు, ఆలోచించిన దాన్ని, తీసుకున్న దాన్ని మీరు రేపొద్దున ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనే దాని మీద మీ యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుందంట గోపాలరావు గారు. అర్థమైందా? కాబట్టి నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, విన్నటువంటి మాటని, చదివినటువంటి చదువుని మనం అర్థం చేసుకొని, ఆకలింపు చేసుకొని, ఎక్కడ వాడాలో, ఎంత వాడాలో, ఎప్పుడు వాడాలో ఆ ఆచరణలో కనుక మనం చూపిస్తే గొప్పవాళ్ళు అవుతామా లేదా? గొప్పవాళ్ళు అవ్వడానికి కావలసినటువంటి స్కిల్స్ మై డియర్ ఫ్రెండ్స్ TTWS లో నేర్పేది అదే జీవన నైపుణ్యాలు. గొప్పవాళ్ళు అంటే ఏంటి సార్? గొప్పవాడు అంటే ఏంటి? ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి చేరడమే గొప్పతనం. మనం
మన గురువు గారు చెప్తుంటారు, చాలా మంది, కొన్ని కోట్ల మంది భారతదేశంలో కాదు ప్రపంచంలోనే కొన్ని కోట్ల మంది సరదాగా సైలెంట్ గా వచ్చారు, మళ్ళీ సైలెంట్ గా వెళ్ళిపోయారని చెప్తారు ఆయన. ఇప్పుడు భారతదేశ జనాభా ఎంత సార్ అంటే 142 కోట్లు అంటున్నారు త్వరలో. ప్రపంచ జనాభా ఎంత సార్ అంటే మొన్నటి వరకు 800 కోట్లు, ఇప్పుడు 900 కోట్ల చిల్లర అవుతుంది అంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళందరికంటే ఎక్కువ మంది, కొన్ని కోట్ల మంది పుట్టారు, చనిపోయారు, వెళ్ళిపోయారు. ఏ సార్ నో? చాలా మంది సైలెంట్ గానే వస్తారు, సైలెంట్ గానే వెళ్ళిపోతారు. కానీ కొంతమంది మాత్రం సైలెంట్ గానే వస్తారు, కానీ వెళ్ళేటప్పుడు సమాజంలో వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఏ సార్ నో? అలాంటి వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసేటువంటి వాడే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి వాడు, రాబోయేటువంటి తరాలకి తన యొక్క వైబ్రేషన్స్ ని గుర్తించేలా చేసి వెళ్ళిపోయేటువంటి వాడు. ఊరికే వచ్చిపోవడం కాదు బాస్, వచ్చినందుకు ఏదైనా ఇచ్చిపోదాం అంటారు మన గురువుగారు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యార్థ నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు, అట్టి అనివార్యముకు విషయమును గురించి శోకింపతగదు అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశంలో చెప్తూ ఉంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది పుట్టారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఆ పుట్టుకకి మరణానికి మధ్య ఉన్నటువంటిదే జీవితం. ఆ జీవితంలో నువ్వు ఎలా బతికావు, నువ్వు ఏం చేసావు, నీ జీవితంలో లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యాన్ని సాధించిన తర్వాత నిన్ను ఎంతమంది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు, నీ జీవితం ఎంతమందికి ఆదర్శవంతమైంది, నీ జీవితం ద్వారా సమాజానికి ఎంత ఉపయోగం కలిగింది, రాబోయేటువంటి తరాలు నిన్ను గుర్తిస్తున్నాయా లేదా, అలాంటి జీవితం నీదా కాదా, అది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అవునా కదా? మనం ఊరికే వచ్చాము, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసి వెళ్ళాలి. మనం అంటే ఏంటో చూపించి వెళ్ళాలి. మన జీవితం కనీసం కొన్ని వందల మందికైనా ఆదర్శంగా ఉండేలాగా మనం గడపటమే, బ్రతకటమే మన జీవితం. అలాంటి జీవితమే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లడం. అలాంటి స్కిల్స్ ఏంటో నేర్పేటువంటిదే ఇంపాక్ట్ ఫౌండేషన్. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. జ్ఞానం అనేది ఎలాంటి జ్ఞానమో తెలుసా? సముద్రపు ఒడ్డున వెతికితే ఏం దొరుకుతాయి? సముద్రపు ఒడ్డున మనం వెతుకుతూ ఉన్నాం అనుకోండి, ఏం దొరుకుతాయి? గులకరాళ్ళు దొరుకుతాయి మై డియర్ ఫ్రెండ్స్. కానీ సముద్రం లోతుని గనక మీరు తవ్వగలిగితే, లోతుకి గనక మీరు వెళ్ళగలిగితే మనకి ఏం దొరుకుతాయో తెలుసా? ఏం దొరుకుతాయి? ముత్యాలు. ముత్యాలు దొరుకుతాయి మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అలాంటి ముత్యాలు జ్ఞానంలో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి, ట్రైనింగ్ లో అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ని సంపాదించున్నటువంటి అనేక మంది ట్రైనర్స్ ద్వారా జరిగేటువంటి వర్క్ షాపే టీటీడబ్ల్యూఎస్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్. గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, మీరు చెప్పారు, బాగుంది. ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ కొన్ని చెప్పారు, డిజిటల్ కోర్స్ కొన్ని చెప్పారు, నేను చెప్పాను ఇందాక లైఫ్ స్కిల్స్ కొన్ని అని చెప్పాను. లాస్ట్ టాపిక్ ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ అనేటువంటివి కూడా కొన్ని నేర్పుతారు. జీవితంలో నీకు సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి సార్? లీడర్షిప్ స్కిల్స్. నువ్వు లీడర్ గా కొన్ని ప్లేసుల్లో నీ యొక్క క్యారెక్టర్ ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ చూపించాలి లీడర్ గా? నువ్వు ఫాదర్ అయితే నీకు ఫ్యామిలీ ఉంటుంది, నీకు 2 పిల్లలు ఉంటారు, ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీకి నువ్వు లీడర్ అవ్వాలి. ఆ ఫ్యామిలీ నువ్వు ఎలా పోషించాలి? లేదు, నువ్వు ఒక ఆఫీసులో లీడర్ అయ్యావు, నీ కింద ఒక టీం ఉంది, ఒక 10 మంది టీం ఉన్నారు. ఆ టీంని, నీ ప్రాజెక్ట్ ని సక్సెస్ చేయడానికి ఏ విధంగా లీడ్ చేయాలి? లీడర్షిప్ స్కిల్స్ కావాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా లీడర్షిప్ స్కిల్స్ లేకుండా మనం ఏమి సాధించలేము. లీడర్ అంటే ఎవరు సార్? లీడర్ అంటే ఎవరు? యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవే తరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు. ఎవరంట? ఎవరి యొక్క చర్యలైతే ఎదుటి వాళ్ళకి ఆచరించదగినటువంటి విషయాల్లా ఉంటాయో, ఎవరి నియమాలైతే, వాళ్ళు పాటించినటువంటి నియమాలు, వాళ్ళు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా, మిగతా వాళ్ళు కూడా, సర్వసామాన్యులందరూ కూడా అనుసరించేలాగా ఉంటాయో, అన్ని కూడా చక్కటి శాసనాల్లాగా ఉంటాయో, అలాంటి నియమ నిబంధనలు పాటించినటువంటి ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తి యొక్క లక్షణాలే లీడర్షిప్ స్కిల్స్. అతనే లీడర్ అంటాడు. అలాంటి లీడర్షిప్ స్కిల్స్ అంటే మనం నేర్చుకోవాలి.
సార్ మీరు భలే చెప్పారండి, నేను లీడర్ని, నా కింద 10 మంది ఉన్నారు. నువ్వు 10 మందికి లీడర్ అయ్యావంటే 100 మందిని లీడ్ చేయాలంటే మళ్ళీ నేర్చుకోవాలి. నువ్వు 100 మందికి లీడర్ అయ్యావంటే 1000 మందిని లీడ్ చేయాలంటే మళ్ళీ నేర్చుకోవాలి. 1000 మందిని లీడర్ అయ్యావంటే 10,000 మందికి లీడ్ చేయాలంటే మళ్ళీ నేర్చుకోవాలి. లీడర్షిప్ స్కిల్స్ అనేవి ఎప్పుడు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. సార్ మా నాన్న లీడర్ తెలుసా, నేనేం నేర్చుకోవాల్సిన అవసరంలా అని కొంతమంది అనుకుంటారు. నాన్న లీడర్ అయినా కూడా కొడుక్కి లీడర్షిప్ స్కిల్స్ రావట, తెలుసా మీకు? ఒకవేళ నాన్న కొడుకుకి లీడర్షిప్ స్కిల్స్ అంటే ఏంటో నేర్పినా కూడా కొంతమందికి రావట, అతి కొద్ది మందికి మాత్రమే వస్తాయట. కాబట్టి లీడర్షిప్ స్కిల్స్ అనేవి మనం నేర్చుకుంటూ ఉండాలి, జీవితం అంతా నేర్చుకుంటూ ఉండాలి. అలానే కొలాబరేషన్ స్కిల్స్, అందరితో ఎలా కొలాబరేషన్ గా ఉండాలి, మనం చక్కగా అందరినీ కలుపుగోలుతనంగా ఎలా ఉండాలి. పెళ్లిళ్ళకి వెళ్తా ఉంటే కొంతమంది నీట్ గా తయారైపోయి చక్కగా అందరిని పలకరిస్తూ ఉంటారు, చిరునవ్వుతో చక్కగా పలకరిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే మనం పలకరించాం, మనం నవ్వలేం, వాళ్ళు నవ్వే వాళ్ళని చూసి మనం తట్టుకోలేం, మనం పలకరించలేం. కానీ అందరిని చక్కగా యాక్టివ్గా ఎంతూజియాస్టిక్ గా చక్కగా ఉత్సాహంగా ఉల్లాసంగా తిరుగుతూ అందరిని పలకరిస్తా ఉంటే చూసారా ఎంత పొగరో, చూసారా ఎంత ఓవర్ చేస్తున్నారో. అసలు ఓవర్ చేస్తున్నారు కదా, మరీ అంత దారుణంగా ఉండకూడదు అనేటువంటి డైలాగ్స్ వేస్తూ ఉంటాం. మనం చెయ్యం, చేసే వాళ్ళని చేస్తే మనం తట్టుకోలేం. మై డియర్ ఫ్రెండ్స్, కొలాబరేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నలుగురితో కాదు, 100 మందితో ఏ విధంగా కలిసి ఉండాలో ఆ కలిసి ఉండాలి అనేటువంటి ఆ కొలాబరేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాంటి స్కిల్స్ అంటే ఏంటో నేర్పడానికి ఒక అద్భుతమైనటువంటి స్పీకర్ వస్తారు, అవునా కదా? ఎలా సార్? మాట్లాడడం తెలిసి ఉండాలి, మాట్లాడడం గౌరవించడం తెలిసి ఉండాలి. చక్కగా మాట్లాడడం, అవతల వాళ్ళు హత్య అవ్వకుండా మాట్లాడడం మనకు వచ్చి చక్కగా గౌరవించేటువంటి విధానం మనకు తెలిసి ఉంటే మన అందరి వాడవుతాం. మనం అందరం కూడా అందరి వాడవుతామా లేదా? ఒకసారి తమ్ము చూపించండి. ఎస్ సార్, నువ్వు గోపాలరావు గారు అందరి వాడవుతామా లేదా? అలాంటి స్కిల్స్ మనం నేర్చుకోగలగాలి. రెస్పెక్ట్ ఇవ్వాలంట. ఎవరికి ఇవ్వాలి? ఋగ్వేదంలో చెప్తారు, ముగ్గురికి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందేనండి అంటాడు. ఎవరంటే వయసులో పెద్దవాళ్ళకి ఇవ్వాలట. వయసులో మనకంటే పెద్దవాళ్ళు ఉంటే చాలు, వాళ్ళకి జ్ఞానం ఉందా లేదా మనకు అనవసరం, ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందేనట. రెండో పర్సన్ ఎవరు సార్? జ్ఞానవంతులకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే రెస్పెక్ట్ టు ది పర్సన్ హూ ఎక్వైర్డ్ నాలెడ్జ్. నాలెడ్జిబుల్ గా ఉన్నటువంటి పర్సన్ కి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందేనట, ఇచ్చి తీరాలి. మూడో పర్సన్ ఎవరు సార్? మన బాస్ కి మనం ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. యు షుడ్ రెస్పెక్ట్ ద చైర్. మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అలాంటి రెస్పెక్ట్ తెలిసి మన మాట తీరు బాగుంటే మనం అందరి వాడవుతాం. అదే కొలాబరేషన్ అంటే. అందరితో మనం మాట్లాడగలగాలి మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అలానే సాఫ్ట్ స్కిల్స్ లో ఇంకా ఏంటి సార్? టైం మేనేజ్మెంట్. నీకు 24 గంటలే, నాకు 24 గంటలే, అమెరికా అధ్యక్షుడికి 24 గంటలే, మా అమ్మమ్మకి 24 గంటలే, అడుక్కునేవాడికి 24 గంటలే. మరేంటి, కొంతమంది విజయాలు సాధిస్తున్నారు, కొంతమంది గొప్ప వాళ్ళు అయిపోతున్నారు, కొంతమంది మాత్రం 80% మాత్రం అలానే ఉండిపోతున్నారు. ఏంటి కారణం? టైం ఈజ్ వెరీ ప్రీషియస్ మై డియర్ ఫ్రెండ్స్. టైం ఈజ్ గోల్డ్ అంటాడు ఒకతను. కాదు, టైం గోల్డ్ కంటే కూడా ఇంకా ప్రీషియస్, ఇంకా అద్భుతమైన విలువైంది. ఆ టైంని ఎవరైతే కరెక్ట్ గా వాడుకోగలుగుతాడో అలాంటి వాడు గొప్పవాడు అవుతాడు. అలాంటి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? అలాంటి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ గురించి మనం చెప్పడానికి అద్భుతమైన కవి వస్తాడు, ఒక ట్రైనర్ వస్తారు. ఆ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ మనం నేర్చుకోవాలి. కాలాహ పచతి భూతాని, కాలాహ సంహరతే ప్రజా, కాలాహ సుతేసు జాగృతి, కాలాహ దురాతిక్రమ అంటాడు చాణక్యుడు. ఎంత గొప్ప మాటో తెలుసా అండి? కాలాహ సుతేసు జాగృతి. మనం నిద్రపోతాం, 10 గంటలు నైట్ అయిందంటే చాలు మనం నిద్రపోతాం. మనిషి నిద్రపోతాడు, ప్రపంచం అంతా నిద్రపోతుంది. మనిషి అనేవాడు ప్రపంచం ఎక్కడున్నా కానీ నైట్ అయిందంటే నిద్రపోతాడు. కానీ కాలం జాగృతంగానే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కాలాహ దురాతిక్రమ అంటాడు. నువ్వు ఎన్ని చేసినా సరే, నువ్వు కాలానుగుణంగా కరెక్ట్ గా నిజాయితీగా ధర్మంగా నువ్వు లేకపోతే నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను వెంటాడి వేధించి ఖచ్చితంగా దురాక్రమణ చేస్తుంది కాలం అంటాడు. చూడండి, వాడికి టైం వచ్చిందిరా అందుకనే అలా వెళ్ళిపోయాడు అంటారు. గమనించారు మీరు? ఒడే వాడి జీవితంలో చాలా చేసేవాడు రా,
కానీ వాటి టైం ఇప్పుడు వచ్చిందిరా అంటుంటారు చూసారా అండి. కాలం పవర్ఫుల్. కాలాహ పచతి భూతాని, 5 పంచభూతాలని కూడా శాసించగలిగేది కాలం అంట. కాబట్టి అలాంటి కాలాన్ని మనం ఒడిసి పట్టుకొని మనకున్నటువంటి ఆ యొక్క కాలానుగుణంగా మనల్ని మనం ట్యూన్ చేసుకొని మనం నిలబడి జీవితంలో ఎలా సక్సెస్ని సాధించాలి, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఏంటి అనేవి నేర్పుతారు. టీమ్ బిల్డింగ్ సాఫ్ట్ స్కిల్స్ లో టీమ్ బిల్డింగ్. మనకు ఒక టీం ఉంది, ఆ టీం అందరితో నువ్వు ఒక టీం ప్లేయర్ గా ఉండాలి. ఆ టీం అందరు కూడా నీ మాట వినేలాగా ఉండాలంటే నువ్వు ఎంత చక్కటి తీయటి మాటలు చెప్పాలండి. అందరు నీతో పాటు నడవాలి. లీడర్ అంటే ఎవరు సార్? సార్ లీడర్ అంటే బాలకృష్ణ గారు సార్. సార్ లీడర్ అంటే ఆర్వీఆర్ గారు సార్. సార్ లీడర్ అంటే గిరిప్రసాద్ గారండి. సార్ లీడర్ అంటే సుబ్బారావు గారండి. సార్ లీడర్ అంటే ఎవరో కాదు సార్, మన సాంబయ్య గారు సార్, లేదా మోహిత్ గారు సార్ అని చెప్పేసి, లేదా గోపాలరావు గారు సార్ అని చెప్పేసి అందరు చెప్పాలి. మిమ్మల్ని మీరు అడిగినా కూడా ఏమనాలో తెలుసా అండి? నేనే లీడర్ని అని మీరు అనగలగాలి. ఇంత మంచి లీడర్ ఎవరు అంటే నేనే అన్నట్టుగా నువ్వు ఉండగలగాలి. అందరూ కూడా నీ వైపే ఏలు చూపించగలి, నీ వేలు కూడా నీ వైపే తిరగాలి. అలా ఉండేటువంటిదే లీడర్షిప్ స్కిల్. ఆ లీడర్షిప్ స్కిల్స్ కి టీమ్ బిల్డింగ్ ఉండాలి. టీమ్ బిల్డింగ్ లేకపోతే, టీం లేకపోతే లీడర్ అవుతారా? టీం లేకపోతే లీడర్ అవుతారా? లీడర్ అవ్వలేరు. కాబట్టి ఆ టీంని ఎలా మనం తయారు చేయాలి, ఎలాంటి టీం తయారు చేయాలంటే తెలుసా అండి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంకొక 5 నిమిషాలు నేను ముగిస్తాను, 5 minutes లో ముగిస్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. టీమ్ బిల్డింగ్ అంటే నీ టీం ఎలా ఉండాలంటే, చూడండి, కొన్ని తేళ్ల గుంపు అలా వస్తుందంట. తేళ్ల గుంపు ఒక 100 తేళ్లు నడుచుకుంటూ వస్తున్నాయంట. ఆ నడుచుకుంటూ వచ్చేటువంటి ఆ గుంపును చూసి ఒక వ్యక్తి అన్నాడంట, ఏమయ్యా మీరందరూ కూడా ఒకే కలర్ లో ఉన్నారు, ఒకే సైజులో ఉన్నారు, ఒకే రకంగా నడుస్తున్నారు, అసలు మీలో లీడర్ ఎవడయ్యా అని అడిగాడంట. అడగగానే అందులో ఉన్నటువంటి ఒక తేలు స్పందించి ఏమందో తెలుసా అండి? మాలో ఎవరినైనా సరే ఒక్కరిని టచ్ చేసి చూడు, లీడర్ అంటే ఎవడో నీకు తెలుస్తుంది అన్నాడంట. మై డియర్ ఫ్రెండ్స్, నీ టీం అంటే ఎలా ఉండాలో తెలుసా? ఆ తేలు చెప్పిన సమాధానంగా ఉండాలి. ఎవరిని టచ్ చేసినా కూడా ఒకటే రిజల్ట్ ఉండాలి. ఎవరిని టచ్ చేసినా ఒకటే జ్ఞానం ఉండాలి. ఎవరిని టచ్ చేసినా ఒకటే స్కిల్ ఉండాలి. ఎవరిని టచ్ చేసినా వీళ్ళందరూ కూడా పలానా టీం అని తెలిసి ఉండాలి. అలాంటి టెక్నిక్స్, అలాంటి స్కిల్స్, అలాంటి నాలెడ్జ్ ఉండాలి. అలాంటి టీం నువ్వు తయారు చేయగలగాలి. ఆ టీమ్ బిల్డింగ్ స్కిల్స్ ఏంటో తెలియాలి. ప్రొఫెషనల్ యాటిట్యూడ్, వృత్తిపరమైనటువంటి యాటిట్యూడ్ ఎలా ఉండాలో అదొక స్కిల్. అలాంటి స్కిల్ ని నేర్పడానికి గొప్ప స్పీకర్ వస్తారు. వర్క్ ఎథిక్స్, చాలా మందికి వర్క్ ఎథిక్స్ ఉండవు. వర్క్ ఎథిక్ అంటే ఏంటి సార్? అసలు మనం చేసేటువంటి పని మీద మనకున్నటువంటి భావన. ఒక ఇటుక బట్టీలు తయారు చేసేటువంటి ప్లేస్ లో ఒక వ్యక్తి అలా వెళ్తున్నాడంట, పక్కన ఆ రోడ్డు పక్కన వెళ్ళిపోతున్నాడంట, సైకిల్ తొక్కుతూ అక్కడ ఇటుకలు తయారు చేస్తున్నారంట. అక్కడ 3 వ్యక్తులు పని చేస్తున్నారు. ఇతను ఆపి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి ఆ 3లో ఒక వ్యక్తిని అడిగాడంట, ఏం పని చేస్తున్నావు అని. మట్టి పని చేస్తున్నాను అన్నాడంట. 2వ వాడిని అడిగితే ఇటుకలు తయారు చేస్తున్నాను అన్నాడంట. 3వ వాడిని అడిగితే ఏం చెప్పాడో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? అందమైనటువంటి, అద్భుతమైనటువంటి, సుందరమైనటువంటి భవంతులను నిర్మించడానికి కావలసినటువంటి పరికరాలను నేను తయారు చేస్తున్నాను అన్నాడంట. ఏం పని చేస్తున్నావంటే ఆయన చెప్పిన సమాధానం చూడండి. అందమైనటువంటి, అద్భుతమైనటువంటి భవంతులను నిర్మించడానికి కావలసినటువంటి పరికరాలని నేను తయారు చేస్తున్నాను అన్నాడంట. అతని యొక్క భావన చూడండి. 3 ఒకటే పని చేస్తున్నారు మళ్ళీ. అలాంటి వర్క్ ఎథిక్ ఉండాలి, అలాంటి ఆలోచన ఉండాలి, అలాంటి భావన ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనం ఎదుగుతాం. కాబట్టి వర్క్ ఎథిక్స్ అంటే ఏంటో కూడా అద్భుతమైనటువంటి ట్రైనర్ వచ్చి చెప్తారు. సార్ చివరిగా నేను ఒక పాయింట్ చెప్తున్నాను. మీరు ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఇక్కడ ఉన్నటువంటి ట్రైనర్సే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 7,000 మంది ట్రైనర్స్ ఉన్నారు. అందులో ది బెస్ట్ ఒక 200-300 మంది ఉన్నారు. ఇంకా బెస్ట్ ఒక 30 మంది ఉన్నారు. వాళ్ళందరితో ది బెస్ట్ ట్రైనర్స్ ని తీసుకొచ్చి ఈ అన్ని రకాల ఇప్పుడు చెప్పినటువంటి ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్కిల్స్ కి సంబంధించిన కోర్సులు కొన్ని భాగాలు, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కొన్ని విషయాలు, అలానే ఏవైతే లైఫ్ స్కిల్స్ అన్నానో అవి కొన్ని, సాఫ్ట్ స్కిల్స్ అన్నానో అవి కొన్ని చెప్పించడం అనేది జరుగుతుంది ఈ TTWS లో.
మీకు ఒకటే ప్రామిస్ చేస్తున్నాను, మీరేం చేయాలి సార్, మీరు మీ భార్యా పిల్లలు, మీ స్నేహితులు, మీ కొలీగ్స్ అందరు కూడా మెచ్చుకునేలాగా మిమ్మల్ని అద్భుతమైనటువంటి ట్రైనర్గా తీర్చిదిద్దేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. మీరు నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను గొప్ప ట్రైనర్ అవ్వాలనుకుంటున్నాను సార్ అనేటువంటి ఆశ ఎవరికైనా ఉందా? అలాంటి వాళ్ళు రెడీగా ఉండండి. వెంటనే ఈ TTWS కోర్సులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి 30 రోజులు మాకు కేటాయించి రోజుకు 1 గంట సేపు దీనికోసం త్యాగం చేయండి. గంట సమయాన్ని త్యాగం చేయండి. ఆ గంట సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ఆ గంట సమయంలో 30 రోజుల తర్వాత మీరు నేర్చుకొని బిఫోర్ ఇంపాక్ట్, ఆఫ్టర్ ఇంపాక్ట్ మిమ్మల్ని వీడియో చేయమంటాం. మీరే చెప్తారు. 30 రోజుల్లో మీరు నేర్చుకున్న జ్ఞానం ఏంటో మీరు చెప్తారు. పుస్తకాలలో చదివేటువంటి జ్ఞానం మనకి ఎంతైతే అవసరమో అంతకంటే డబుల్, అంతకంటే 200% ఈ ట్రైన్ ద ట్రైనర్ లో నేర్చుకునేటువంటి ఈ 4 రకాల టాపిక్స్ మీద మనం నేర్చుకునేటువంటి విషయాలు అంతకంటే 200% ఎక్కువ అని చెప్తున్నాను. అవి నేర్చుకుంటేనే మన జీవితంలో విజయాన్ని సాధిస్తామని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మాకు చేయాల్సినటువంటి ప్రామిస్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు రోజు రెగ్యులర్ గా సాయంత్రం 7:55 నుంచి 9:55, 9:50 వరకు కూడా పర్ఫెక్ట్ గా మీరు జాయిన్ అయిన వెంటనే ఆడియో ఆపేసి వీడియో ఆన్ చేసి కరెక్ట్ గా గంట సేపు మీరు రోజు కూడా కేటాయించగలిగారు రెగ్యులర్ గా. రెడీనా? కేటాయిస్తారా? నంబర్ 2, వీడియో ఆన్ చేసుకునే ఉండాలి. ఎందుకంటే వచ్చిన ట్రైనర్ మిమ్మల్ని అందరినీ చూస్తూ ఆయన చెప్పాలనుకుంటాడు. మీరు వీడియో ఆపేస్తే ఎవరిని చూసి చెప్తారు చెప్పండి? మీ ఎక్స్ప్రెషన్స్ చూసి ఇంకా అద్భుతంగా చెప్పాలనుకుంటాడు. కాబట్టి వీడియో ఆన్ చేయాలి. అర్థమైందా? మీకు డౌట్లు వస్తే వెంటనే సెషన్ మధ్యలో అడగాల్సిన అవసరంలా. సెషన్ అతను ఒక 50 నిమిషాలు చెప్తారు, 45 నిమిషాలు చెప్తారు. దాని తర్వాత 15 మినిట్స్, 20 మినిట్స్ మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. ఆ టైంలో మీరు అడగండి, అన్ని క్వశ్చన్లకి వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. అర్థమైందా? సెషన్ తర్వాత మీరు ఏం చేయాలి సార్? సెషన్ 1 గంట సేపు. ఇప్పుడు నన్ను RVR గారు పిలిచారు. ఏంటి సెషన్ అంటే ఇంట్రడక్షన్ సార్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అండి, TTWS ఉన్నారు ఆడియన్స్ అని చెప్పారు. నేనేం చెప్పాలో నేను రెడీ అయ్యి నేను వచ్చాను. గంట సేపు మనం సెషన్ చెప్పినందుకు గాను నాకు 5,000, 10,000, 20,000 ఎవరెవరు? రేపొద్దున నేను RVR గారిని పిలుస్తాను. నేను కూడా 10,000, 20,000, 30,000 ఎవరికి ఇవ్వను. నేను బాలకృష్ణ గారిని పిలుస్తాను, సుబ్బారావు గారిని పిలుస్తాను, గిరిప్రసాద్ గారిని పిలుస్తాను. రేపు మీరు ట్రైనర్ అయిన తర్వాత మిమ్మల్ని కూడా పిలుస్తాను. కానీ డబ్బులు ఎవరికి ఇవ్వరు. అయినా సరే మన ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత 1 గంట సేపు మన ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ కోసం కేటాయించడమే కాదు, ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఉందంటే ప్రతి రోజు గంట సేపు కేటాయించడానికి మనం అలవాటు అయిపోతాం. రోజు కొంతమందికి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయంట. రోజు మందు తాగటం బ్యాడ్ హ్యాబిట్, అది కొంతమందికి అలవాటు ఉంటుంది. రోజు సిగరెట్ తాగటం బ్యాడ్ హ్యాబిట్, అది కొంతమందికి అలవాటు ఉంటుంది. అవునా కదా? అది అలవాటల్లా కంటిన్యూ చేస్తా ఉంటే అది వ్యసనంగా మారిపోతుంది. నేనేమంటానంటే బ్యాడ్ వ్యసనం మనకొద్దు, చెత్త వ్యసనం మనకొద్దు. ఇది కూడా వ్యసనమే, ఇదొక మంచి వ్యసనం. ఇది మనం బాగుంటాము, మనం ప్రశాంతంగా ఉంటాం, మన ఫ్యామిలీ ప్రశాంతంగా ఉంటుంది, మనం ఎదుగుతాము, నలుగురిని ఎదిగేలా చేస్తాము. మనం రోజు నేర్చుకుంటూ ఉందాం. రోజు నేర్చుకున్న దాన్ని అవకాశం వచ్చినప్పుడు షేర్ చేస్తూ ఉందాము. షేర్ చేస్తూ నేర్చుకుంటూ షేర్ చేయటం అనేది చేస్తూ ఉంటే మన జీవితం అనేది అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను 100% నమ్ముతున్నా. ఇలాంటి మంచి వ్యసనం అనేది మనకు కావాలా వద్దా? అలాంటి వ్యసనం కోసం మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. సెషన్ విన్న తర్వాత మరి గంట సేపు నేను చెప్పాను కదా, ఎలా అనిపించిందో మీరందరూ కనీసం నా కోసం 2-3 నిమిషాలు కేటాయించి ఒక వీడియో నాకు పంపించారనుకోండి. ఏమండి ఏఎన్ఆర్ గారు, మీరు ఇందాటి నుంచి మా బ్రెయిన్ తినేశారండి, ఇగో ఇలా చెప్పారు అలా చెప్పారని కనీసం 2 మినిట్స్ అనేది మనం చెప్పాలా వద్దా? గ్రాటిట్యూడ్ ఉండాలా వద్దా? ఫీడ్బ్యాక్ ఇవ్వాలా వద్దా? ఫీడ్బ్యాక్ ఇస్తే ఏంటి సార్ బెనిఫిట్ అంటే, ఆ టాపిక్ కి సంబంధించి మీకు నాలెడ్జ్ ఏమన్నా అర్థమైందా లేదనేది యువతల వాళ్ళకి తెలుస్తుంది. ఆ వచ్చిన స్పీకర్ కి ఓకే ఇంకా ఏమన్నా మార్చుకోవాలా, ఇంకా బాగా చెప్పానా లేదా అనేటువంటి విషయాలు మనకి తెలుస్తాయి. కాబట్టి ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకేనా? ప్రతిరోజు మీ యొక్క మెంటర్స్ మిమ్మల్ని ఏం చేస్తారంటే అసైన్మెంట్ చేయండి సార్ అంటారు. సార్ సైకిల్ తొక్కటం మనం బుక్ లో చదివాము సార్, 100 సార్లు చదివాం. బుక్ లో మనం 100 సార్లు చదివాం సైకిల్ తొక్కటం. మనం కానీ సైకిల్ ఎక్కట్లా. సైకిల్ తొక్కటం వచ్చేస్తుందా?
యూట్యూబ్లో వీడియో చూసాం, సైకిల్ తొక్కటం చాలా సార్లు చూసాం. సైకిల్ తొక్కటం వచ్చేద్దా? ఏం చేయాలి మనం? సైకిల్ కొనాలి, అవునా కదా? సైకిల్ మీద ఎక్కాలి, తొక్కాలి, కింద పడాలి, దెబ్బలు తగలాలి. ఎస్ ఆర్ నో? డాడీ నాకు సైకిల్ రావట్లేదు అని చెప్పేసి మనం డాడీ దగ్గరికి వెళ్ళి ఏడవాలి. ఏడ్చిన తర్వాత డాడీ చెప్తాడు, పిచ్చోడా నీకు సైకిల్ తొక్కటం రాకపోవడం ఏంటా, నేనున్నా పదా, నేర్పుతాను పదా అని చెప్పేసి ధైర్యం చెప్పేసి మనల్ని తీసుకెళ్ళాలి బయటికి. సీటు మీద కూర్చోబెట్టాలి. నేను వెనక పట్టుకున్నాను రా, ఏం పర్వాలేదు తొక్కు అని చెప్పేసి ధైర్యాన్ని ఇవ్వాలి. మనం తొక్కుతున్నాం. 5 రౌండ్లు, 10 రౌండ్లు, 12 రౌండ్లు, 15 రౌండ్లు వేస్తూ ఉంటాము. 15వ రౌండ్ తర్వాత 25వ రౌండ్ దాకా వేస్తూనే ఉన్నాము. కానీ డాడీ 15వ రౌండ్ వరకే వెనక చేయి పట్టుకొని ఉన్నారు. 15 తర్వాత నుంచి తొక్కిన 25 వరకు ఉన్నటువంటి 10 రౌండ్లు డాడీ చేయి వదిలేశారు. అయినా మనం తొక్కుతూనే ఉన్నటువంటి విషయాన్ని డాడీయే చెప్పాలి. నాన్న నీకు సైకిల్ తొక్కటం వచ్చిందిరా, నేను ఎప్పుడో చెయ్యి వదిలేశాను, ఇందాక నుంచి నువ్వే తొక్కుతున్నావు, ఒకసారి చూసుకో అని చెప్పేసి చెప్పాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అలానే మీరు నేర్చుకున్నటువంటి జ్ఞానం మీకు వస్తుంది. మీరు ట్రైనర్ అవ్వడానికే జాయిన్ అయ్యారు కాబట్టి ఆ ట్రైనింగ్ మీకు ఎలా ఉందో మీరు అసైన్మెంట్ల ద్వారా చేస్తేనే మాకు తెలుస్తుంది, మీకు కూడా తెలుస్తుంది. అందుకని అలాంటి అసైన్మెంట్ చేయడానికి మెంటర్స్ ఉంటారు. వాళ్ళ సూచనలు సలహాలు పాటించండి, బ్రహ్మాండంగా అసైన్మెంట్ చేయండి. ఓకేనా? ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? మీరు తప్పనిసరిగా నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఫాలో అయితే డెఫినెట్ గా అద్భుతమైనటువంటి స్పీకర్ అవుతారు. నేను మళ్ళీ చెప్తాను, మా తరఫు నుంచి మేము ప్రామిస్ చేస్తున్నాం. మీరు జాయిన్ అవ్వండి, 30 రోజులు 30 గంటలు మాకు ఇవ్వండి. మీరు ఎలా స్పీకర్ అవ్వరో, ట్రైనర్ అవ్వరో మేము చూస్తాం. 30 రోజుల తర్వాత ట్రైనర్ నేను అద్భుతంగా తీర్చిదిద్దారు సార్ నన్ను అని మీరే వీడియో చేసి పంపిస్తారు ఇంపాక్ట్ ఫౌండేషన్. అలా మీరు మళ్ళీ ఇంపాక్ట్ ఫౌండేషన్ తో కనెక్ట్ అయ్యి లైఫ్ లాంగ్ ఉంటారు. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి స్కిల్స్ నేర్పేటువంటి మన యొక్క ఇంపాక్ట్ ఫౌండేషన్ అందించేటువంటి TTWS వర్క్ షాప్ అంటే ఎంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ని అందించేటువంటి వర్క్ షాప్. ఆలోచన చేయండి. అందరూ కూడా వెంటనే జాయిన్ అవ్వండి. బ్రహ్మాండమైనటువంటి ట్రైనర్లుగా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఎంత చెప్పినా నాకు ఏమో సార్ నమ్మకం కష్టంగానే ఉంది సార్. ఆశ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్, ఆశ ఉండాలి. నేను గొప్ప స్పీకర్ నవ్వాలి, నేను గొప్ప ట్రైనర్ నవ్వాలి, నేనంటే ఏంటో చూపించాలనేటువంటి ఆశ ఉండాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి, ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా, ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా, ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం, ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం, నిప్పులే గుండెలో నిండుతున్నా ఉప్పొంగే జలపాతం జీవితం. ఆశ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆశ ఉండే మనం ఏంటో చూపించాలి. నేర్చుకొని మనం మధ్యలో డాట్ అయిపోయింది. క్యారీ అయ్యాను సార్, మధ్యలో ఏంటది ఏఐ వచ్చింది, ఏం పర్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లే చేసింది. హలో, వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుందా? అద్భుతం సార్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో మనం అంటే ఏంటో చూపించడానికి మీరందరూ సిద్ధంగా ఉండండి. దానందరికీ ఆ యొక్క కోర్స్ ని మాత్రం అద్భుతంగా అందించడానికి మా వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ, ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, ఇంపాక్ట్ ఫౌండేషన్ కి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రోజు మీతో మాట్లాడేటువంటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి వైజాగ్ టీం ఆర్వీఆర్ గారికి, గిరిప్రసాద్ గారికి, అలానే మనకి బాలకృష్ణ గారికి, సుబ్బారావు గారికి, అందరికీ మెంటర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతసేపు విన్నందుకు ప్రతి పార్టిసిపెంట్ కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం. అద్భుతం సార్. గోదావరి కృష్ణ కలిసి ఆ నదీ ప్రవాహం, ఆ గోదారమ్మ పరవళ్ళు అద్భుతం. ఓ ఏఎన్ఆర్ గారు, ఓ ఎన్టీఆర్ గారు కలిస్తే
సినీ రంగంలో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో మీరు అంత మధురమైన అద్భుతాలు మా టీం అందరికి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఏఎన్ఆర్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ అడ్రస్ టు అవర్ సిటీ ఆఫ్ డెస్టినీ బ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఆర్వీఆర్